నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఒకవైపు కౌలు రైతులు తమకు అన్యాయం జరిగిపోతుందో అని చెప్పని వాళ్ళు నినదిస్తూ ఉంటే, ఇంకొక వైపు నిరుద్యోగులు, ఇప్పుడు తాజాగా టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు, గర్జిస్తున్నారు. ఏ టీచర్లు అయితే ఒకప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం 3-4 సంవత్సరాల తర్వాత అనుకుంటాను వాళ్ళ యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కారు, రోడ్ల మీదకి వచ్చారు. అంతేకాకుండా అప్పుడు నెగోషియేషన్స్ కూడా అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వాళ్ళ డిమాండ్లు అయితే ఆ ఇష్యూ వేరైనా కూడా వాళ్ళ డిమాండ్ల కోసం రోజుల తరబడి కూడా వాళ్ళతో కూర్చోబెట్టుకొని ఓపిక వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఉదయం అయితే ఉదయాన్నే వచ్చేటట్టుగా కూడా చేశారు. మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, నెగోషియేషన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అన్నట్టయితే వాళ్ళే విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పని టీచర్లు గోల చేస్తూ టీచర్ల సంఘాలు రోడ్ల మీదకి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి చాలా చేటు తెస్తుందని చెప్పన్నారు. సరిగ్గా ఈ టీచర్ల సంఘాలు రోడ్ల మీద రావడానికి ఒక రోజు ముందు వైసీపీ నాయకుడైనటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా విద్యాధికుడు, విద్యా సంస్థలు కూడా ఉన్నట్టున్నాయి ఆయనకి. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రబాబు చంద్రగ్రహణం పట్టిస్తున్నాడు విద్యా వ్యవస్థకి అని చెప్పని ఆయన మండిపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక మార్పుల్ని చంద్రబాబు నాశనం చేశారని, ప్రీ స్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రిఫార్మ్స్ తీసుకొస్తే వాటన్నిటినీ కూడా కాలరాసి దాదాపుగా 25,000 మంది టీచర్ల ప్రమోషన్లని కూడా వస్తే వాటికి కూడా గ్రహణం పట్టించాడని, జీవో 117తో జగన్మోహన్ రెడ్డి ఎన్నో మార్పులు తీసుకొచ్చి చిరకాలం గుర్తుండిపోయేటట్టు మార్పులైతే వాటికి కూడా గ్రహణం పట్టించాడని, ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయిందని, దీని మధ్య టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తీసుకొచ్చారని చెప్పని, దాదాపు చివరికి 26,000 స్కూళ్ళు దెబ్బతినబోతున్నాయి, ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది, ప్రభుత్వ స్కూళ్ళు అంటేనే విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని సగటు పేద విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తే వాళ్ళని కూడా పూర్తిగా తృణీకార భావంతో చూస్తున్న పరిస్థితి అని చెప్పని చెప్పారు. సరిగ్గా ఈ రోజున న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ టీచర్ల సంఘాలు రోడ్ల మీదకి రావటం కాకుండా వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారంటే గతంలో ఉన్నటువంటి విధానాలనే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. ఇది ఇక్కడ గమనించాల్సింది. ఇప్పుడిప్పుడే ఒక దుష్ప్రచారంతో, తీవ్రమైనటువంటి దుష్ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి మీద అన్ని కోణాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ప్రచారాలన్నీ కూడా ఇప్పుడు నల్లటి కరిమబ్బులు విడిపోయినట్టుగా ఒక్కొక్కటి విడిపోతున్న పరిస్థితుల్లో తొలిసారిగా టీచర్ల సంఘాలైతే విపరీతమైనటువంటి కసి ద్వేషంతో పనిగట్టుకొని మరీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి పూనుకున్నారో, అలాంటి వాళ్ళు ఇవాళ గతమే ఎంతో బాగుంది, గతంలో విధానాలే మాకు కావాలి, ఆ విధానాలే తీసుకురండి అని చెప్పని ఈ రోజున వాళ్ళు నినదిస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే చూడండి వాళ్ళు ఏమంటున్నారు అనేది. గతంలో ఒక సెక్షన్కి 45 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ విద్యార్థుల యొక్క సెక్షన్ యొక్క సంఖ్యని 1:53 చేశారు. ఈ 53 చేయటం వల్ల ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 55-60 ఉన్నటువంటి పిల్లలుంటే 2 సెక్షన్ల కింద నడిచేవి. ఈ రోజున 1:53 ఉండటం వల్ల 53 లోపు ఉన్నటువంటి అన్ని కూడా ఒక సెక్షన్కి మెర్జ్ అయిపోవటం వల్ల వీళ్ళు యొక్క పోస్టుల యొక్క సంఖ్యని వీళ్ళు పెంచినటువంటి విద్యార్థుల సంఖ్యకి ఆధారంగా మిగిలిపోతున్నట్టు చూపిస్తున్నారు. కానీ వాస్తవ నిష్పత్తి కనుక ఇస్తే మరిన్ని పోస్టులు అవసరం అవుతాయి. ఈ విధంగా మసిపూసి మారేడుగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక ఉపాధ్యాయ సంఘాలు, యూటీఎఫ్ కావచ్చు, కొన్ని సంఘాలు కావచ్చు, దీని మీద నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. విద్యారంగాన్ని గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 9 రకాల పాఠశాలని రద్దు చేయాలా, గతంలో ఉన్నటువంటి నిష్పత్తిని కొనసాగించాలా, విద్యాశాఖ మంత్రి కలగజేసుకుని నాయకత్వాన్ని పిలిచి ప్రజాస్వామ్యతమైనటువంటి చర్చ జరపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.